presence of God in this place. దేవుని సన్నిధి ఎంత ఆనందంగా ఉంది. You know where the presence of the Lord is, the Bible says there is freedom. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. There is liberty. అక్కడ స్వతంత్రం ఉంటుందని దేవుని వాక్యం. There is liberty from sins. పాపం నుంచి విడుదల అక్కడ ఉంటుంది. There is liberty from diseases and infirmities that you carry. రోగం నుంచి కృంగుదల నుంచి ప్రతిదీ మీరు మోస్తున్న ప్రతి దాని నుంచి విడుదల ఉంటుంది. If you are broken, I want to declare liberty to you this morning. మీరు ఈ రోజు కృంగిపోయి ఉన్నారా, పగలిపోయి ఉన్నారా, దేవుని నేను మీకు విడుదలని ప్రకటించాలని ఆశపడుతున్నా. Hallelujah. 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 The presence of the Lord brings joy to our heart. దేవుని యొక్క సన్నిధి మన హృదయాలకు ఆనందాన్ని కలుగజేస్తుంది. Hallelujah. How many of you are happy to be in the house of the Lord? మీలో ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండడానికి ఆనందంగా ఉన్నారు? Hallelujah. How many of you are touched by the presence of God this morning? దేవుని సన్నిధి చేత ఎంతమంది మీరు ఉదయం తాకబడ్డారు? Hallelujah. 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 I want to tell you, if you carry this presence of God into your life throughout this week, no matter what comes into your life, the Bible says the Lord will, fight your battles. The Lord will give your enemies into your hands. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఇదే సన్నిధి మీరు వారమంతా మీతో తీసుకుని వెళ్ళినట్లయితే మీరు ఏ యొక్క యుద్ధం గుండా వెళ్తున్నారో ఆ యుద్ధంలో దేవుడు మీకు విజయం దయచే దేవుడు అయినాడు. Hallelujah. 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 Today's worship was almost, it was a confirmation of what I am going to preach. ఈ రోజు ఆరాధనలో దేవుడు నేనేం చెప్పబోతున్నా దాన్ని ఒక రకంగా కన్ఫర్మ్ చేసిన దేవుడు. You all know that we are looking at the topic of grace. మనందరికీ తెలుసు మనం కృప అనే విషయం గురించి నేర్చుకుంటున్నాం. And therefore I did not want to drift away from the topic, so I chose something that grace brings into our lives. నేను అందుకే ఆ కృప అనే టాపిక్ నుంచి బయటికి వెళ్ళకోకుండా అదే టాపిక్ లో ఉంటూ కృప ద్వారా మన జీవితంలో ఏమొస్తుందని చెప్పాలనుకుంటున్నాను. The topic for my message today is divine acceleration. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే దైవికమైన త్వరణం. Divine acceleration. దైవికంగా వేగం. Divine means something that is from God. డివైన్ అంటే అర్థం ఏమిటంటే దైవికంగా అంటే ఏదో దేవుడి నుంచి వచ్చే శక్తి వలన అని. Which looks like God. ఎందుకంటే అది దేవుని లాగా దేవుని చేత మాత్రమే చేయబడిన లాగా కనబడుతుంది. Which is God kind. అది దేవుని లాగా దేవుని పోలి ఉంటుంది. Hallelujah. Hallelujah. By the end of this message I want to tell you, if you receive this word, your life will start accelerating from where it is right now. మీరు దేవుని కృప ద్వారా ఈ యొక్క వాక్యం అయిపోయే లోపల ఈ వాక్యం మీకు అర్థమైనట్లయితే ఈ యొక్క వాక్యం తర్వాత మీ జీవితంలో దైవికమైన ఎదుగుదల, దైవికమైన వేగం, దైవికమైన త్వరణం మీరు చూడబోతున్నారు. Amen. Amen. How many of you believe this? Hallelujah. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. The meaning, the basic definition of divine acceleration is God's ability to bring about His purposes, His promises at much faster rate than which is humanly possible. డివైన్ యాక్సలరేషన్ దైవికమైన వేగానికి అర్థం ఏమిటంటే మనుషుల శక్తి చేత కాక దేవుని శక్తి చేత మాత్రమే తన యొక్క ప్రణాళికలు మన జీవితంలో తొందరగా నెరవేర్చబడ్డం అనేది. Much faster rate, the Bible says. చాలా తొందరగా అనేది దేవుని వాక్య ప్రకారం. This definition was quoted by Sumedha during the worship. ఇదే వాక్యము ఎగ్జాక్ట్ గా మన సిస్టర్ సుమేధ ద్వారా దేవుడు వర్షిప్ లో చెప్పబడడం జరిగింది. Same definition. It is the ability of God. It is not your ability. It is not my might, but it is the ability of God. ఇది మీ శక్తి కాదు, మన శక్తి కాదు, కానీ ఇది దేవుని శక్తి అయినది. Hallelujah. When the ability of God comes into your life will be transformed at God's speed, the Bible says. దేవుని శక్తి ఎప్పుడైతే మీ జీవితంలోకి వస్తుందో మీ యొక్క జీవితం దేవుడు అనుకున్న ఆ వేగంతో ఆ యొక్క పేస్ లో వెళ్ళడం జరుగుతుంది. The problem is we do not believe it. కానీ సమస్య ఎక్కడ ఉందంటే మనం దాన్ని నమ్మకపోవడం వల్ల. We cannot believe because it is foolishness to the natural eyes, the Bible says. మనం ఎందుకు నమ్మలేకపోతామంటే మన యొక్క మనస్సుకి యొక్క భౌతికమైన మనస్సుకి అది ఒక రకంగా పిచ్చితనం లాగా అనిపిస్తుంది. We cannot accept it because it is spiritual. మనం దాన్ని అంగీకరించలేము ఎందుకంటే అది ఆత్మీయకరమైనదై ఉన్నది. Hallelujah. Hallelujah. But I want to tell you, if you listen to this message and if you believe it in your heart, the Bible says, and I want to declare it on your life,
that divine acceleration will be your portion. నేను చెప్పాలనుకుంటున్నా, మీరు ఈ వాక్యాన్ని అంగీకరించినట్లయితే దేవుని యొక్క వేగం, దేవుని యొక్క ఎదుగుదల మీ జీవితంలో దేవుని శక్తి ద్వారా జరగడం జరుగుతుంది. Hallelujah. 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 There is only one night that God wants in your life, and in one night God can change your situations. God can change your circumstances. In the life of Israelites, they were 400 years of slavery. దేవునికి మీ జీవితంలో ఒక్క రాత్రి చాలు, ఒక్క రాత్రిలో ఆయన మీ జీవితాన్ని మార్చేయగలడు. In the life of Israelites, there was 400 years of slavery. ఇశ్రాయేల్ జీవితంలో మనం చూసినట్లయితే 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం గుండా But వెళ్ళారు. Exodus chapter 12 verse 31 and 32 says, in one night God chose Moses, and in one night all the Israelites were freed from the slavery and bondage. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిర్గమకాండంలో దేవుడు ఒక రాత్రి ఎవరిని మోషేని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఒక్క రాత్రిలోనే ఐగుప్తు నుంచి విడిపించబడడం జరుగుతుంది. Hallelujah. Hallelujah. Moses went through a training that is there, but the redemption from slavery, redemption from the bondage of Egyptians, it was only one night that was needed for God, and all the lakhs and lakhs of Israelites, the promised people, were freed that night. మోషే మనం చూసినట్లయితే మోషే ఒక ట్రైనింగ్ గుండా వెళ్ళడం జరిగింది. కానీ మీరు చూసినట్లయితే ఆ యొక్క కాలంలో దేవుడు ఇజ్రాయెల్ అందరినీ వారు వెళ్తున్న బానిసత్వం నుంచి, వారు వెళ్తున్న కఠినత్వం నుంచి ఒక్క రాత్రిలోనే దేవుడు వారిని విడిపించడం మనం చూస్తాం. Hallelujah. By the bloodshed of Jesus Christ, you and I are filled with the anointing of the Holy Spirit. దేవుని యొక్క చిందింపబడిన రక్తం ద్వారా మీరు నేను దేవుని చేత అభిషేకింపబడిన వారు. I want to tell you, if you are filled with the anointing, you will have divine acceleration in your life. మీరు అభిషేకం చేత నింపబడిన వారైతే మీ జీవితంలో దైవికమైన వేగం ఉంటుంది, దైవికమైన త్వరణ ఉంటుంది. Hallelujah. Hallelujah. The verse that I chose is Amos chapter 9 verses 13 onwards. నేను ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్న వాక్యము ఆమోసు గ్రంథం నుంచి 9వ అధ్యాయం 13వ వాక్యం. Amos 9 verses 13. The Bible says, the days are coming, declares the Lord, when the reaper will be overtaken by the plowman and the planter by the one trading the grapes. New wine will drip from the mountains and flow from all the hills. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనములు చెల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. Hallelujah. I want to declare this over your life. నేను మీ జీవితంలో యొక్క వాక్యాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నా. The word of God says, before you sow you will reap. Hallelujah. దేవుని వాక్యం చెప్పిన విధంగా మీరు విత్తబడినగానే మీరు కోయుదురు గాక. Hallelujah. Before you sow your seed, you will reap the harvest. మీరు మీ యొక్క విత్తనాన్ని విత్తన ముందే మీరు దాన్ని కోతురు గాక. Before you pray for something, you will receive that something from God. మీరు ప్రార్థన చేయక ముందే దాన్ని మీరు దేవుని నుంచి పొందుకొందురు గాక. This is divine acceleration according to the Bible. దాన్నే దేవుని యొక్క దైవికమైన వేగం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. There's a message translation that I follow. I would just read it and you can translate it. Yes, indeed, it won't be long enough, the God's decree. Things are going to happen so fast that your head will swim, the Bible says. And one thing fast on the heels of the other, you won't be able to keep up. They walk you to there is a translation called message translation. It says, yes, indeed, it won't be long now that God decrees. దేవుడు చెప్పిన దాన్ని ఎక్కువ సమయం తీసుకోదు, కానీ things are going to happen so fast that your head will swim. మీ జీవితంలో పనులు ఏ విధంగా జరుగుతాయంటే మీ యొక్క తల, మీ యొక్క మైండ్ పని చేయకుండా జరుగుతుంది. This is Bible, I'm not saying my words. Message translation literally says, దేవుని పని మన జీవితంలో ఎలా ఉంటుందంటే మన తల తిరుగుతుంది అన్నమాట. That's why I say it will be like foolishness. Your natural eyes cannot perceive because
How can this happen? Is what the question you would have. మనకు భౌతికమైన మనస్సు దాన్ని అర్థం చేసుకోలేదు ఏ విధంగా ఇవి జరుగుతాయని. Hallelujah. But I tell you, it will happen. కానీ నేను మీకు చెప్తున్నా అవి జరుగుతాయి. Oh, the word of God is true and amen in Christ Jesus. దేవుని వాక్యం అవును ఆమేన్ అని చెప్పబడింది గాక యేసుక్రీస్తులో. The word of God today, it will happen. Hallelujah. మీరు దేవుని వాక్యాన్ని నమ్మినట్లయితే అవి ఖచ్చితంగా జరుగుతాయి. The word of God is like a seed which when planted in your heart, which when planted into your bodies, it will sprout. దేవుని వాక్యం ఒక విత్తనం లాంటిది. అది ఎప్పుడైతే మీ యొక్క హృదయంలో మీ యొక్క శరీరంలోకి విత్తబడుతుందో అది మొలకెత్తడం జరుగుతుంది. Hallelujah. The problem is we do not believe. కానీ సమస్య ఏమిటంటే మనం నమ్మకపోవడం. Hallelujah. That is the major problem that we have. అదే నమ్మకపోవడం అనేది మనకున్న పెద్ద సమస్య. There are 3 points that I want to cover in this topic called divine acceleration. ఈ యొక్క అంశంలో నేను 3 విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. And as I told, everything was confirmed during the worship. నేను మీకు చెప్పిన విధంగా దేవుని వాక్యం నేను చెప్పబోయేది ఆల్రెడీ వర్షిప్ లో కన్ఫర్మ్ చేయబడింది. The first point that I want to tell you is మొదటిగా నేను చెప్పాలనుకుంటే పాయింట్ ఏంటంటే God will exceed all you expect. దేవుడు మీరు ఊహించు వాటికంటే నిరీక్షించు వాటికంటే ఎక్కువగా చేసేవాడు. Hallelujah. Hallelujah. Is there anyone who is expecting their life to be transformed today? ఈ రోజు ఎవరైనా ఉన్నారా మన మధ్యలో మన జీవితం మార్చబడాలని ఊహిస్తున్నవారు నిరీక్షిస్తున్నవారు? You know, the Bible says expectation is the key to manifestation. దేవుని వాక్యం సెలవిస్తుంది నిరీక్షించడం అనేది ఒక తాళం లాంటిది మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడడానికి. Hallelujah. Is there anyone who is expecting that their life will be transformed? మీలో ఎవరైనా ఊహిస్తున్నారా దేవుని యొక్క మీ యొక్క జీవితం దేవుని ద్వారా మార్చబడాలని? Is there anyone who is expecting their financial breakthrough to happen today? మీ జీవితంలో ఎవరైనా ఆర్థిక పరమైన సమస్యల గుండా బ్రేక్ త్రూ జరగాలని ఆశపడుతున్నారా? Is there anyone who is expecting a miracle to happen in their lives? ఈ రోజు ఎవరైనా మీలో ఆశపడుతున్నారా దేవుని యొక్క అద్భుతం మీ జీవితంలో జరగాలని? I tell you, the God whom you serve is a God of expectations. నేను మీకు చెప్పాలనుకుంటున్నా మీరు సేవిస్తున్న దేవుడు నిరీక్షణ కలిగిన దేవుడు అన్నాడు. Hallelujah. He respects the heart which is expectant at his feet. ఎవరైతే ఆయన వాక్యమందు ఆయన పాదాల దగ్గర నిరీక్షిస్తారో ఆశపడతారో ఆయన వారిని గౌరవించే దేవుడు అన్నాడు. Hallelujah. Hallelujah. That's why many of the times when we hear pastor preaching, he says, imagine that God has done this into your lives. అందుకే మనం ఎన్నోసార్లు చూస్తాం మన దైవజనులు ఇక్కడ చెప్తున్నప్పుడు మీరు ఊహించండి దేవుని వాక్యాన్ని అని. You know, there is power in the imagination. మీకు తెలుసా ఇమాజినేషన్ లో ఊహించడంలో శక్తి ఉంది. When you expect, ఎప్పుడైతే మీరు ఆశిస్తారో you imagine. దాన్ని మీరు ఊహిస్తారు. When you imagine, మీరు ఎప్పుడైతే ఊహిస్తారో your mind starts creating that picture into your body, into your heart. మీ యొక్క మనసు ఏం చేస్తుందంటే మీరు ఊహించిన దాన్ని అది పిక్చర్ అంటే ఒక బొమ్మలాగా తయారు చేయడం జరుగుతుంది. And when you start thinking that picture, faith starts getting more and more upon the word of God, that one day God will respect your expectation. మీరు ఎప్పుడైతే అలా ఊహిస్తూ ఆ బొమ్మను చూస్తూ మీరు ఏం కావాలనుకుంటే దాన్ని చూస్తూ ఉంటారో అది ఏం జరుగుతుందంటే ఆ పిక్చర్ అనేది మీ హృదయంలో విశ్వాసాన్ని పెంపొందడం జరుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం వృద్ధి చెందుతుందో ఆ విశ్వాసాన్ని దేవుడు గౌరవించువాడు. Hallelujah. Hallelujah. How many of you are ready to expect God's move in your life this morning? మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని యొక్క మూవ్ని దేవుని యొక్క కదలికని మన జీవితంలో చూడడానికి? I tell you, if you do not expect, you will not see anything in your life. నేను మీకు చెప్పాలనుకుంటా మీరు ఏది ఆశించకపోతే ఊహించకపోతే మీ జీవితంలో దేన్ని పొందుకోలేరు. Hallelujah. Hallelujah. You know what? I expect miracles to work in my life. నేను ఏం చేస్తున్నానంటే నా జీవితంలో అద్భుతాలు జరగాలని నేను ఆశపడుతున్నాను. Miracles to work in my workplace. నా జీవితంలో నేను పనిచేయు ప్రదేశంలో అద్భుతాలు జరగాలని నేను ఆశపడుతున్నాను. I expect my miracle to work in my business. నేను ఆశపడుతున్నా నేను చేయు బిజినెస్ లో దేవుని యొక్క మిరాకిల్స్ జరగాలని. I expect miracles to work in my church. మా యొక్క సంఘంలో అద్భుతాలు జరగాలని నేను ఆశపడుతున్నాను. I expect miracles or I expect the miracles to work in my family. మా యొక్క కుటుంబ జీవితంలో అద్భుతాలు జరగాలని నేను ఆశపడుతున్నాను. I expect miracles to happen in my child's life. మా యొక్క కూతురు జీవితంలో పిల్లల జీవితంలో అద్భుతాలు జరగాలని నేను ఆశపడుతున్నాను. Is there anyone who is expecting to miracles and signs and wonders to happen in your life? ఈ రోజు ఇక్కడ ఎవరైనా ఉన్నారా దేవుని చేతిలోంచి అద్భుతాలు మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారు? The Bible says God respects the heart which is expectant. దేవుని వాక్యము సెలవిస్తుంది ఎవరైతే ఊహిస్తారో ఆశపడతారో
దేవుని వారిని గౌరవిస్తాడని. Hallelujah. 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 We serve a living God and not a dead God. మనం పూజించే దేవుడు సజీవుడు అన్నాడు కానీ చనిపోయిన దేవుడు And కాదు. He sees your heart. ఆయన మీ హృదయాన్ని చూస్తున్న He దేవుడు, sees your mind. మీ యొక్క మనసును చూస్తున్నాడు, Oh, He sees your spirit. మీ యొక్క ఆత్మను చూస్తున్న దేవుడు. And I want to tell you, if you are expectant, God will manifest in your life. మీరు ఊహించినట్లయితే, మీరు ఆశపడినట్లయితే దేవుడు తన కార్యాలు మీ జీవితంలో చేసే దేవుడు. Hallelujah. Hallelujah. You know how Jesus came into this earth? మీకు తెలుసా యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎలాగ వచ్చాడు? There was one lady which expected the word of God to happen in her life. ఒక స్త్రీ ఉంది, ఆమె దేవుని వాక్యాన్ని తన జీవితంలో జరగాలని ఆశపడింది. There was one lady which was ready to face whatever society will tell. ఆ యొక్క ఉమెన్ ఎట్లా ఉందంటే తన జీవితంలో సొసైటీ నుంచి, చుట్టుపక్కల ఉన్న వారి నుంచి ఏది వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. She grabbed hold of the word of God, the angel's word, and she believed, she expected, though the natural circumstance will not, support that, but she believed and she kept expecting, and Jesus from the mother Mary's womb came upon this earth. ఆమె ఏం చేసిందో తెలుసా? ఏదైతే ఈ యొక్క న్యాచురల్ గా భౌతికంగా జరగదో, తన గర్భంలోంచి ఏదైతే జరగదో దాన్ని దేవుని దూత ఇచ్చిన వాక్యాన్ని పట్టుకొని దాని మీద నిరీక్షించి యేసు ప్రభుకి జన్మనివ్వడం జరిగింది. హల్లెలూయా. Hallelujah. There may be some things which you are expecting which is not naturally possible to your natural eyes, but I want to tell you, there is a God who has given you supernatural eyes. He has got those eyes, and if you look through those eyes, you will see your miracle happening this day. మీరు మీ జీవితంలో మీరు ఏదైనా ఆశించుచున్నట్లయితే ఆ యొక్క నిరీక్షణ అనేది, ఆ యొక్క ఆశ అనేది మీ జీవితంలో ఇది ఎలాగా జరుగుతుందని మీకు కనపడకపోతూ ఉండొచ్చు. కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మీరు దేవుడిచ్చిన కళ్ళతో మీరు చూసినట్లయితే, దేవుడిచ్చిన కళ్ళతో మీరు చూసినట్లయితే అవి మీ జీవితాల్లో జరగడం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. Expect the unexpected. ఊహించరానిది అద్భుతం అని ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. ఊహించని వాటి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. Hallelujah. 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 There is another lady in the word of God, the woman with the issue of blood. ఇంకొక స్త్రీ ఉంది దేవుని వాక్యంలో. ఆమె ఎవరంటే రక్తస్రావం గల స్త్రీ. In every message I will tell about this woman because I am impressed with the faith that she carries. నేను ప్రతి వాక్యంలో ఈ యొక్క స్త్రీ గురించి నేను చెప్తా, ఎందుకంటే ఆమె ఒక విశ్వాసం ద్వారా నేను ఇంప్రెస్ అయ్యాను. She was the expecter. She expected that Jesus someday will come into her town or wherever she is, and she will touch the hem of the garment of ఆమె ఒక నిరీక్షణ గల స్త్రీ. ఆమె ఏం చేసిందంటే, యేసు ప్రభు ఒక రోజు వస్తాడు తన ఉన్న పట్టణంలోకి. ఆయన వచ్చినప్పుడు ఆమె స్వస్థపడుతుందని నమ్మబడి, can raise the dead. She heard that Jesus raised the Lazarus from the dead. She heard that Jesus raised the widow's son from the dead, and that word got into her heart and she started expecting for a miracle from Jesus Christ. ఆమె వినింది యేసు ప్రభు మృతులను సైతం లేపగలడని. ఆమె వినింది చనిపోయిన కుమారుడు లేపబడ్డాడని. ఆమె ఎప్పుడైతే వినిందో ఆమె నిరీక్షించింది యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమె స్వస్థపరచబడుతుందని. And you know what the Bible says? She kept telling to herself, if I only touch the hem of the garment of Jesus Christ, I will be made whole. ఆమె, మీకు తెలుసా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో? ఆమె తాను చెప్పుకుంది ఏమనంటే, నేను యేసు ప్రభు వస్త్రపు చెంగును ముడితే చాలు నేను స్వస్థపరచబడుతున్నాను. She kept telling to herself, if I touch I will be healed. ఆమె ఎప్పుడు చెప్తూ వచ్చింది, నేను యేసు ప్రభుని వస్త్రపు చెంగు ముట్టినట్లయితే స్వస్థపరచబడతానని. This is the expectant heart, the expectation for Jesus to come into her life and touch her. ఆమె ఏమనుకుంటున్నారు? ఇది if also the natural circumstances looked very difficult, if she had gone she would have been killed because she was a woman with the issue of blood and people will stone her to death. ఆమె మనం భౌతికంగా చూసుకున్నట్లయితే ఆమె జీవితంలో కూడా ఆ యొక్క పరిస్థితి, you will still proceed because your faith will be not on the circumstances but on the word of God. Hallelujah. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే నిరీక్షించు వారై ఉంటారో, ఆశపడు వారైతే ఉంటారో, మీ జీవితంలో మీకు ప్రతిదీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం మీద ఉంటారో దాన్ని మీరు చేయగలరు. Hallelujah. Hallelujah. The world is full of suffering, the world is full of fear, world is full of doubt and negativity and all these circumstances,
but there is a promise that God has given to us. ఈ యొక్క మనం చూసినట్టయితే లోకము నెగిటివిటీతో చాలా బాధలతో నిండి ఉండగా నెగిటివిటీతో నిండి ఉండగా మనం చూస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యంలో నిలబడతామో వాక్యాన్ని నమ్ముతామో అది మనకు ఆశ దయచేస్తుంది. Hallelujah. Hallelujah. The word of God is like a vaccine to our heart, our body. దేవుని వాక్యం మన జీవితంలో ఒక మందు లాంటిది. Hallelujah. Ephesians chapter 3 verses 20. Let's turn our Bibles to Ephesians chapter 3 verses 20. There is this vaccine that I want to inject in you today, this morning. దేవుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనం చదువుకుందాం. ఈ యొక్క వాక్యం అనే మందుని మీ యొక్క శరీరంలోకి నేను ఇంజెక్ట్ చేయాలని ఆశపడుతున్నా. The Bible says to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. దేవుని వాక్యం ఇక్కడ రాయబడింది, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములకు సదాకాలం మహిమ కలుగును గాక. Hallelujah. I tell you, there is a power that is working in us which is not working anywhere else, and that is the power of the resurrected Christ. నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా, మన జీవితంలో ఒక శక్తి పనిచేసింది. అది ఎక్కడ పనిచేయదు, అది ఏంటో తెలుసా? క్రీస్తు పునరుత్థానపు శక్తి. Hallelujah. Hallelujah. The same power that raised Jesus from the dead, it dwells in us. ఏ యొక్క శక్తి అయితే యేసు ప్రభువుని మృతుల్లోంచి పైకి లేపిందో అదే శక్తి మనలో పనిచేస్తుంది. No matter what happens to the world, if the world gets destroyed, you will live, because the power that created this world is in you. ఈ లోకానికి ఏమైనా అయిపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నిలబడి ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యము ఆయన యొక్క శక్తి దాన్ని సృష్టించబడింది. Oh, hallelujah. 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 Are you ready to expect something from God? మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని నుంచి మీరు ఆశించడానికి ఏదైనా? I am ready to expect some move of God in my life this morning. నేను నమ్ముతున్నా దేవుని యొక్క పని నా జీవితంలో జరగాలని. I expect the move of God to work in this church this morning. నేను ఉదయం దేవుని యొక్క సన్నిధి ఇక్కడ పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. The Bible says in the end days God will pour out his spirit on all flesh. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్యకాల సమయంలో నా ఆత్మని ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తానని. The spirit of God is flowed into the church. You will see visions and dreams. The young ones will see visions and dreams, and they will prophesy in the name of Jesus. దేవుని వాక్యం ఎప్పుడైతే సంఘం మీద కుమ్మరించబడుతుందో అప్పుడు మీ యవ్వనస్తులు ప్రవచించెదరు, మీ యొక్క ముసలి వాళ్ళు ప్రవచించెదరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అది ఇప్పుడు మీ జీవితంలో జరుగును గాక. You will be filled with the power of God. మీరు దేవుని శక్తి చేత నింపబడుదురు. Hallelujah. Hallelujah. How many of you experience the power of God this morning? మీలో ఎంతమంది ఈ సమయంలో దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నారు? I know you cannot touch it, you cannot feel it. It is not tangible. The power of God is in your spirit. You cannot see it, but the power of God is working through this word in your life. నాకు తెలుసు మీరు దాన్ని చూడలేకపోవచ్చు, దాన్ని మీరు స్పర్శించలేకపోవచ్చు, కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నా దేవుని యొక్క శక్తి మీలో ఉంది. అదే మీకు శక్తి దయచేస్తుంది. Hallelujah. Hallelujah. The power, the dunamis power of Lord Jesus is working in your life. దేవుని యొక్క శక్తి, డునామిస్ శక్తి అనేది మీ యొక్క హృదయాల్లో ఈ రోజు పనిచేస్తా ఉంది. Hallelujah. Hallelujah. Let this Ephesians 3:20 be your vaccine this morning. ఈ యొక్క దేవుని యొక్క ఎఫెసీ 3:20 అనేది మీ యొక్క శరీరానికి మీకు మందుగా ఈ రోజు ఉండును గాక. He will do exceedingly and abundantly above all that you can ask for. మీరు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఆయన అత్యధికంగా చేయ దేవుడు అన్నాడు. హల్లెలూయా. Let's move to the second point. మనం రెండో అంశానికి వెళ్దాం ఈ సమయంలో. The first point was God will exceed all you expect. You can write down if you want to. మొదటి అంశం ఏమిటంటే దేవుడు మనం ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. The second point is God will increase all you invest. రెండో పాయింట్ ఏమిటంటే దేవుడు మీరు విత్తిన దాన్ని అభివృద్ధి చేసే దేవుడు. Hallelujah. Whatever you sow, the Bible says you will reap 100 folds. దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు దేన్నైతే విత్తుతారో దాన్ని మీరు 100 రెట్లుగా పొందుకోవడం. You know, when you invest in the kingdom of God, God's accelerating power, you know what it will do? If you invest 100 rupee, you will reap 10,000 rupees. That's what the word of God says. దేవుని వాక్య పరంగా మీరు ఏ దాంట్లో దేవుని రాజ్యంలో మీరు విత్తినట్లయితే, అంటే ₹1 మీరు విత్తినట్లయితే 10,000 మీరు పొందుకుంటారు. Hallelujah. Hallelujah. 100 times of what
you sow, you will reap, is what I'm trying to say. మీరు విత్తిన దానికి 100 రెట్లు మీరు పొందుకుంటారని నేను Hallelujah. చెప్పాలనుకుంటున్నా. Luke chapter 6, Luke 6:38. The Bible says, లూకా the Bible says, give and it shall be given to you in good measure, pressed down, shaken together, running over, shall be poured into your bosom. దేవుని వాక్యం లూకా 6:36 ఈ విధంగా రాయబడి ఉంటది. ఐ థింక్ 6:38. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అనిచ్చి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని I చెప్పాను. want to tell you, the Lord will increase your investment. దేవుని నేను మీకు చెప్పాలనుకుంటున్నా, దేవుడు మీరు విత్తిన దాన్ని అభివృద్ధి చేసే దేవుడు అన్నాడు. Hallelujah. Malachi chapter 3 verses 10. The Bible says, మలాకి 3:10 ఈ విధంగా చెప్తుంది, bring all the tithes into the storehouses, that there may be food in my house. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిర సన్నిధిలో నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. And then the Bible says, try me and you will see that there is no room enough to keep or to receive. దేవుని వాక్యం ఆ తర్వాత ఈ విధంగా చెప్తాంది, దీన్ని చేసి మీరు నన్ను శోధించుడి, నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదను. Hallelujah. God's word is talking to you naturally this morning. It says, you try me, you test me and see if I not give you what you have sowed for me 1,000 folds. దేవుని వాక్యం ఈ రోజు మీతో నార్మల్ గా మాట్లాడుతుంది ఏమంటే, మీరు నన్ను శోధించండి, మీరు దశంభాగం ఇచ్చి అని. You know, the other translation says he will pour out. The word pour is used. మీకు ఇంకో ట్రాన్స్లేషన్ లో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి అంటే, మీ మీద కుమ్మరిస్తాను అని రాయబడి ఉంటుంది. It is ఉంటుంది. not drizzling or shower that Bible is talking about. ఇక్కడ బైబిల్ దేని గురించి చెప్పడం లేదు, ఏదో చినుకుల్లాగా చిన్న చిన్నగా కాదు కానీ కుమ్మరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. You know what pouring looks like? మీకు తెలుసా కుమ్మరించబడ్డం ఎలాగుంటుందో? You know, when Israelites wanted to eat meat, you know, when they were in slavery and they came out of Egypt, they wanted to eat meat and they prayed to God. You know what happened? God poured so much of meat, of flesh, you know, upon this land that there was no room. And the Bible scholar says they were almost 3 feet deep. You know, the meat that was poured from heaven. మీకు తెలుసా కుమ్మరించబడ్డం ఏమిటంటే, ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళు దేవునికి మాంసం కోసం ప్రార్థించగా దేవుడు ఎంత మాంసాన్ని కుమ్మరించాడంటే వాళ్ళు తినలేకపోయారు ఆ ఎంత మాంసాన్ని. Hallelujah. 3 feet హైట్ లో ఉండేలాగా. Hallelujah. Okay. Proverbs chapter 3 verse 9 to 10. Proverbs chapter 3 verses 9 to 10. సామెతలు 3:9 నుంచి 10. The Bible says, honor the Lord with the possessions and first fruit of your increase, then your barns will overflow and God will only exceed all you expect. Hallelujah. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. This verse is talking about when you invest, you will see overflow, you will see increase. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, మీరు విత్తినప్పుడు మీ జీవితంలో మీరు సమృద్ధిని చూస్తారని. By this verse I'm not just talking about the money that you are going to sow in this church. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు సంఘంలో విత్తే డబ్బుల కోసం మాత్రమే మాట్లాడడం లేదు కదా. about the money that you are going to give. I'm talking about everything that you do for this church, for the kingdom of God, for the sake of God. God will pour out his blessings, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మీకు ఓన్లీ డబ్బుల గురించి మాత్రమే నేను చెప్పడం లేదు కానీ మీ జీవితంలో ఏదైనా ఈ సంఘానికి మీరు ఇచ్చినట్లయితే దేవుడు తన వాక్య ప్రకారంగా ఆయన మీ జీవితంలో సమృద్ధిని చేసే దేవుడు. మీరు దాన్ని బట్టి Do you know the story of a boy with 5 breads and 2 fishes? మీకు తెలుసా ఈ యొక్క ఒక బాలుని గురించి, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన బాలుని గురించి? And this boy brought all that he had to the feet of Jesus. ఈ యొక్క బాలుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నదంతా యేసు ప్రభు పాదాల దగ్గరికి తెచ్చాడు. And you know, Jesus was talking to many of the people. He was sharing the word of God. He was giving the spiritual food to the many people in that town. అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎంతో మందికి తన దగ్గరకు వచ్చిన వారికి వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఈ యొక్క బాలుడు తనకున్న దాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం.
And then Jesus says, do not send them away, feed them. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా వాక్యం చెప్తా ఉంటాడో, వాక్యం చెప్తా ఉన్న సమయంలో ఆయన ఏమన్నాడంటే వీళ్ళని అదే విధంగా పంపించొద్దండి కానీ వాళ్ళకి ఆహారం ఇచ్చి పంపించమని When you చెప్పాడు. come to Jesus, he will not just give you spiritual food, but he will satisfy your physical needs also. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఆయన మీ దగ్గరికి వచ్చినట్లయితే మీకు ఆత్మీయకరమైన ఆహారం మాత్రమే ఆయన దయచేసే దేవుడు కాదు, కానీ మీ జీవితంలో ఉన్న భౌతిక పరమైన ప్రతి దాన్ని ఆయన తీర్చే దేవుడు అన్నాడు. Hallelujah. He will satisfy your mouth with good things, the Bible says. దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన మీ నోటిని మంచి పదార్థములతో తృప్తిపరచు దేవుడు అన్నాడు. Hallelujah, hallelujah. And after this incident, Philip came to Jesus and he said, how can we feed so many people? Whatever we have, if we sell, we cannot fulfill their need. ఎప్పుడైతే యేసుప్రభు వాక్యం ప్రకటించిన తర్వాత, ఎప్పుడైతే యేసుప్రభు ఈ విధంగా అన్నాడో వాళ్ళు మన ఊరికే పంపించలేమని, అప్పుడు అక్కడున్న శిష్యుడైన ఫిలిప్ ఏమన్నాడంటే మన దగ్గర ఉన్నదంతా అమ్మినప్పటికీ ఇంత మందికి మనము భోజనం పెట్టలేమన్నాడు. Hallelujah. But there is a person who had faith upon the word of Jesus Christ. కానీ మీకు చెప్పాలంటున్నా ఆ యొక్క గుంపులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి యేసుప్రభు మీద విశ్వాసం ఉంది. You know who the person is? మీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరు? His name is Andrews. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే ఆంద్రే అనే వ్యక్తి. And Andrews came to Jesus with his 5 loaves and 2 fishes and he said, this is what we have. అప్పుడు ఆ ఆంద్రే అనే వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి 5 రొట్టెలు 2 చేపల్ని దేవుని ముందర పెట్టి ఇది మా దగ్గర ఉన్నాయని అన్నాడు. Hallelujah. Sometimes you need an Andrew in your life also. మీకు నేను చెప్పాను, మీ జీవితంలో కూడా ఒక ఆండ్రూ ఉండాలి. ఎప్పుడు may you receive that Andrew in your life who will inject the faith in you upon the word of God. మీ జీవితంలో ఆండ్రూ అనే వ్యక్తిని మీరు పొందుకొందురు గాక, ఎవరైతే మీ జీవితంలో విశ్వాసాన్ని నింపుతారో. Hallelujah. In the times of doubt, in the time of worry, in the time of fear, let there be an Andrew who will come up in your life and will say, there is a hope, there is something which can transform our situation. మీ జీవితంలో మీరు డౌట్ గుండా వెళ్తున్నప్పుడు, అనుమానం గుండా వెళ్తున్నప్పుడు, బాధలు గుండా వెళ్తున్నప్పుడు, నిరీక్షణ లేని తనం గుండా వెళ్తున్నప్పుడు మీ జీవితంలో ఒక ఆండ్రూ ఉండాలి. అతను ఏం చేస్తాడంటే మీ జీవితంలో ఈ యొక్క నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ ఉంది, దేవుని మీద విశ్వాసాన్ని. The Bible says the God whom we trust, whom we serve, he will make a way where there seems to be no way. దేవుని వాక్యము సెలవిస్తుంది మనం పూజించే దేవుడు, నమ్మే దేవుడు మార్గము లేని చోట మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. He is Jehovah Jireh. దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన యెహోవా ఈరే అని. Oh, he is the supplier of my need. ఆయన మనకు అవసరతను తీర్చే దేవుడు He అయినాడు. supplies all my needs. ఆయన మన ప్రతి అవసరతను తీర్చే He దేవుడు. supplies my spiritual need. మన జీవితంలో ఆత్మీయకరమైన అవసరాలు తీర్చే And దేవుడు. he will surely supply my physical need also. ఆయన మన భౌతికమైన అవసరాలు కూడా తీర్చే దేవుడు. Hallelujah. And whenever you bring something to Jesus, ఎప్పుడైతే మీరు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు you ఏదైనా, know what he'll do? మీకు తెలుసు ఆయన ఏం చేస్తాడు? He will touch and he will bless it first. ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ముట్టి దాన్ని ఆశీర్వదించే దేవుడు. Oh, whatever you bring, whatever the tithes and offerings that you bring, the Bible says he will touch and he will bless it first. దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు ఎప్పుడైతే మీ యొక్క కానుకలు దశంభాగాలు దేవుని సన్నిధిలోకి మీరు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే దాన్ని ముట్టి ఆయన ఆశీర్వదించు దేవుడు ఆయన. You know, the boy brought the 5 loaves and 2 fishes to Jesus Christ. Jesus took it and he blessed it. ఎప్పుడైతే ఆ యొక్క బాలుడు తన 5 రొట్టెలు 2 చేపల్ని తన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే దాన్ని ముట్టి బాగా ఆశీర్వదించడం జరిగింది. Hallelujah. Basically what I'm trying to tell you is, if you transfer what is in your hand, God will transform what you have transferred to him. మీరు ఎప్పుడైతే మీ చేతుల్లో ఉన్నది దేవుని రాజ్యంలోకి విత్తుతారో ఆయన ఏం చేస్తాడంటే ఆయన రాజ్యంలో ఉండేది He will transform what you have given and he will multiply what you have given to him. మీరు విత్తిన దాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదించి ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసే దేవుడు అన్నాడు. Hallelujah. 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 Whatever you give to God, the Bible says he will bless it. He will bless it that there will be no room for you to keep. మీరు ఏదాన్నైనా దేవునికి ఇచ్చినప్పుడు విత్తినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ఆయన ఆశీర్వదించేవాడు. ఏ విధంగా ఆశీర్వదించాడంటే మీకు పట్టజాలంత విస్తారంగా Hallelujah. And you know what happened when Jesus got this bread and this loaves of bread and the fishes, he blessed it. And you know what happened? Almost more than 20,000 people who gathered, they were all full. And you know what happened?
12 baskets were left over. మీకు తెలుసా, ఎప్పుడైతే ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలను యేసుప్రభుకి ఇచ్చినప్పుడు, ఆయన దాన్ని ముట్టి ఆశీర్వదించినప్పుడు, మీకు తెలుసా ఏం జరిగిందో? దాదాపు 20,000 మంది తిని తృప్తిపరచబడిన తర్వాత 12 గంపలు మిగిలాయని రాయబడింది. And you know, I believe the boy who gave 5 and 2 fishes, 5 loaves and 2 fishes, he got 12 basket full of, you know, bread and fishes again. నేను నమ్ముతున్నా, ఏ బాలుడైతే యేసుప్రభుకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినా ఆ బాలుడు ఏంది పొందుకున్నాడంటే 12 గంపల రొట్టెల్ని చేపల్ని పొందుకోవడం జరిగింది. Our God is a master working God. He, you know, whatever you transfer into the master's hand, he will multiply. He will make sure to fill you, satisfy you, and to make you an overflow, so that by your overflow the people who are surrounded you, the people who are living, you know surroundings, they will experience the power of God through your life. మీరు మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే, మీరు ఎప్పుడైతే ఆయన చేతుల్లోకి ఏదైనా ఇచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ముట్టి ఆశీర్వదించి విస్తరింపజేసి ఆయన మీ జీవితాన్ని నింపే దేవుడు. Hallelujah, hallelujah. You know, I remember during the COVID, during the lockdown, this church, you know, all the churches were finding it difficult to make, but this church was building a new building during the lockdown, when there was no money with people, when there was no money with government, you know, when there was no money with, you know, big shots. This church was building this building that you are sitting in right now. నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా, కోవిడ్ సమయంలో మనమంతా చూసినట్లుగా మిగతా చర్చెస్ వాళ్ళ చర్చ్ని రన్ చేయడానికి కష్టపడుతూ ఉండగా, మన సంఘం అయితే అప్పుడు కొత్త సంఘాన్ని కట్టడం చూసాము. ఆ సంఘం ఏదో కాదు, మీరు ఇప్పుడు కూర్చున్న సంఘమే. Hallelujah, hallelujah, hallelujah. We spent lakhs and lakhs of rupees to build this church during the time of COVID. మనము లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సంఘాన్ని కట్టడం జరిగింది. You know why this was possible? మీకు తెలిసి ఇది ఏ విధంగా సాధ్యమైందో? The faithful offerings that you bring, the faithful tithes that you bring, and you pour out at the feet of Jesus, God blessed it, and the offerings went to the pastors who were not able to make it. This offering went to the ministries who were not able to make it. And God, the Bible says, the people who give to God, he will bless them with good measure, pressed down, shaken together, running over. మీకు తెలిసే ఇది ఏ విధంగా జరిగిందో? మీరు నమ్మకంగా తెచ్చే ఒక కానుకలు దశంభాగాలు ఏం చేశాయంటే, ఎవరైతే చర్చెస్కి అవసరం ఉందో వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నా వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సంఘాన్ని కట్టడం జరిగింది. అంతేకాకుండా మీరు ఇచ్చిన దాన్ని దేవుడు ముట్టి బాగు చేసిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. Hallelujah, hallelujah. We serve a living God. Again I want to tell you, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మనం పూజించే దేవుడు సజీవుడై ఉన్నాడు. Whatever you bring to him, మీరు ఏదైతే ఆయన దగ్గరికి తీసుకొని వస్తారో, whatever you invest into the kingdom of God, దేవుని రాజ్యంలోకి మీరు ఏదైతే విత్తుతారో, be it your money, అది మీ యొక్క డబ్బు కావచ్చు, be it yourselves, మీ యొక్క మిమ్మల్ని మీరే దేవుని రాజ్యంలోకి విత్తుతా ఉండొచ్చు, మీ యొక్క పిల్లలు కావచ్చు, your businesses, మీ యొక్క బిజినెస్ కావచ్చు, your jobs, మీ యొక్క ఉద్యోగాలు కావచ్చు, your studies, మీ యొక్క చదువులు కావచ్చు. Oh, anything, I want to tell you, anything that you give in the hands of God, he will multiply and he will make you an overflowing generation in this life. Hallelujah. ఆయన ఏం చేస్తారంటే, మీ జీవితంలో మీరు ఏదైనా ఆయన సన్నిధిలోకి, ఆయన రాజ్యంలోకి విత్తినట్లయితే ఆయన దాన్ని ముట్టి అభివృద్ధి చేసి మీరు పట్టజాలంత విస్తారంగా ఆశీర్వదించి దేవుడు అన్నాడు. Hallelujah, hallelujah. So 2 points I've discussed. The third point again we are coming to is, రెండు పాయింట్లు మనం మాట్లాడుకున్నాం. మూడో పాయింట్ is God will accelerate time to accomplish his kingdom purpose through your life. దేవుడు ఏం చేస్తాడంటే, మీ జీవితంలో తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సమయాన్ని వేగవంతం చేసే దేవుడు. Yeah, let's turn our Bibles to Isaiah chapter 60 verse 22. మనం యెషయా గ్రంథం 22వ వాక్యం చదువుకుందాం. Isaiah chapter 60 verse 22. Isaiah 60 వారిలో yes, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును,
ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Are you ready to receive this promise from the word of God? దేవుని వాక్యం నుంచి ఈ వాగ్దానాన్ని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Oh, the Bible says a little one shall become 1,000 దేవుని- and a small one a strong nation. I the Lord will hasten it in its time. దేవుని వాక్యం ఇక్కడ రాయబడిందిగా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. Hallelujah. Hallelujah. If you are a small generation, the Lord promises to make you a big generation. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, మీరు తక్కువ మంది ఉన్నారా, తక్కువ జనరేషన్ అయినప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మిమ్మల్ని ఎక్కువ మందిగా చేసే దేవుడు, 1000 మందిగా చేసే If దేవుడు. you feel you are small, the Lord will make you big. మీరు అనుకుంటున్నట్లయితే నేను చిన్నవాడిని, దేవుడు వాక్యం సెలవిస్తుంది నిన్ను పెద్దవాడిగా చేసే దేవుడు He అని. will make you a strong nation, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన బలమైన జనముగా మనల్ని And చేసే this దేవుడు. happened in the life of Abraham. ఈ యొక్క వాక్యము అబ్రహాము జీవితంలో Abraham, జరగడం when జరిగింది. he was called, he was just a person from his family. God said, leave everything and come with me. ఎప్పుడైతే అబ్రహాము పిలువబడినాడో, అబ్రహాము ఒకే ఒక్కడిగా ఉన్నాడు. ఆయన ఏమని పిలువబడినాడంటే నీ కుటుంబాన్ని వదిలేసి రమ్మని చెప్పాడు. One person who believed upon the promise of God. ఒక్క వ్యక్తి దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మడం And జరిగింది. today we have 700 crores who are his children. ఈ రోజు అబ్రహాముకి 700 కోట్ల మంది పిల్లలు మనం చూస్తాం. Hallelujah. The entire world has come from the Abraham's bosom. మీకు తెలుసా ఈ యొక్క మొత్తం ఉండే వరల్డ్ అంతా అబ్రహాం యొక్క ఒడిలోంచి రావడం జరిగింది. Hallelujah. Hallelujah. He remained faithful to the promise of God. It took time for Abraham, to see these miracles happening, but he remained faithful. అబ్రహాము దేవుని వాక్యానికి నమ్మకత్వముగా ఉన్న దేవుడు. సమయం తీసుకుంది కానీ అబ్రహాం మాత్రం దేవుని వాక్యానికి నమ్మకంగా ఉన్నాడు. I want to tell you, if you believe upon the promises of God, no plan of the enemy can succeed in your life. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మీ జీవితంలో దేవుని వాగ్దానాలు మీరు నమ్మినట్లయితే మీకు వ్యతిరేకంగా ఏర్పరచబడిన ఏ ఆయుధం మీకు పనిచేయదు. God is not that powerless to let the promises slip by in your life. దేవుడు అంత శక్తి లేనివాడు కాదు మీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చకుండా అలాగే వెళ్ళిపోవడానికి. Oh, God is too powerful to bring all the promises with yes and amen in Christ Jesus. ఆయన సర్వశక్తిమంతుడైనాడు. ఆయన ప్రతిదీ మీ జీవితంలో చేసిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి. Hallelujah. 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 Let's go to the first verse that we started with, Amos chapter 9 verses 13. మనం ఆ వాక్యం దగ్గరికి వెళ్దాం. ఆమోసు గ్రంథం 9:13 వెళ్దాం. So you don't have to read it, it's okay. The Bible, the Amos chapter 9 verse 13 is talking about, there is a prophet in the Bible who's called Amos, and many times we ignore these small prophets, but these small prophets have the divine word of God that we have to listen and accept. ఈ యొక్క ఆమోసు గ్రంథం 9:13 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వాక్యం రాసింది ఆమోస్ అనే ప్రవక్త. ఈ యొక్క ఆమోస్ అనే ప్రవక్త ఒక చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. మనం కొన్నిసార్లు ఈ ప్రవక్తల్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యం వీరి ద్వారా రావడం జరిగింది. Hallelujah. Hallelujah. There Amos is talking to the farmers in Israel. ఇక్కడ ఆమోసు దేని గురించి మాట్లాడుతున్నాడంటే అక్కడ ఫార్మింగ్ చేసే వాళ్ళ కోసం, వ్యవసాయం చేసే వాళ్ళ రైతులతో మాట్లాడుతున్నాడు. Hallelujah. Hallelujah. Israelites were specialized in two things. Even today they are. One is farming, one is sheep rearing. మీకు తెలుసా, ఇజ్రాయెల్ వాళ్ళు 2 విషయాల్లో ప్రఖ్యాతిగాంచిన వారు. బాగా తెలుసు వాళ్ళకి. ఒకటి ఏమిటంటే వ్యవసాయం చేయడం, రెండోది గొర్రెలను పెంచడం. ఇప్పుడు కూడా Hallelujah. So there is a process of farming. First you have to dig. First you have to toil. First you have to dig the ground. ఆ యొక్క వ్యవసాయం చేయడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమిటంటే మొదటి దున్నాలి, తర్వాత పని చేయాలి, తర్వాత ఏం చేయాలంటే విత్తనం వేయాలి, then you have to wait, తర్వాత ఏం చేయాలంటే మీరు వేచి ఉండాలి. There comes the problem. అక్కడ మనకి సమస్య వస్తుంది. There is the problem. You have dug, you have sowed, and then you have to wait. మీకు తెలుసా, మీరు దున్నారు,
మీరు విత్తనం వేశారు, ఇప్పుడు వేచి ఉండాలి, అప్పుడు మనకి సమస్య వస్తుంది. There the enemy tries to attack you. అక్కడ సాతాను పని చేయాలని The అటాక్ చేయాలని waiting ఆశపడతాడు. period is the one which is depressing to many people. ఆ యొక్క వేచి ఉండే సమయం చాలా మందికి డిప్రెసింగ్ గా, బాధగా ఉంటుంది. Many people feel that their life is stagnated. చాలా మంది అనుకుంటారు వాళ్ళ జీవితం ఇంకా ఆగిపోయిందని. No. If you believe upon Jesus, I told you last week also, if you believe on Jesus, your life is not stagnated, it is maturing in faith. లేదు కానీ మీరు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మీ యొక్క జీవితం ఆగిపోలేదు కానీ ఆయన మీ జీవితంలో పనిచేస్తున్నాడు. Hallelujah. And then when the waiting is over, then you reap the harvest. ఎప్పుడైతే ఆ యొక్క వేచి ఉండే సమయం అయిపోతుందో అప్పుడు మీరు కోతని కోయడం జరుగుతుంది. This is the normal process, right? ఇది నార్మల్ గా జరిగేది వ్యవసాయంలో కదా. Turn with John chapter 4 verses 34. రండి ఇప్పుడు యోహాను సువార్త 4:34. John chapter 4 verses 34, 35 and 36. You can read fast. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదము ముట్టించుటయు నాకు ఆహారమైనది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు గదగా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నాయి. Hallelujah. There was a natural process that we discussed, right? Digging, sowing, waiting, and then the harvest. మనం చూసుకున్నాం కదా వ్యవసాయం ఏ విధంగా జరుగుతుందో, దున్నడం, విత్తడం, వేచి ఉండడం. But here Jesus is talking a strange thing to the people of Israelites. ఇక్కడ యేసు ప్రభు మనం చూసినట్లయితే ఇశ్రాయేలుకి ఒక కొత్త విషయాన్ని చెప్పడం చూస్తాం. Hallelujah. It says, ఇక్కడ రాయబడి ఉంది, do you not say there is still 4 months and then comes the harvest? ఇక్కడ 35లో రాయబడింది, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. But then the Bible says, and Jesus said, behold, I say to you, lift up your eyes and look at the field, for they are already for harvest. ఆయన వాక్యం ఇక్కడ ఈ విధంగా సెలవేసి, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. Hallelujah. The Bible says it is all ready for the harvest. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కోత కోయడానికి సిద్ధంగా ఉందని. The others said it will take 4 months. We have to still wait and keep on believing upon the harvest to come. But the Bible says, Jesus said, there is already the harvest ready for you. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు అంటున్నారు ఇంకా 4 నెలలు పడుతుంది కోతకాలం రావడానికి, కానీ దేవుని వాక్యం యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో కన్నులెత్తి చూడి కోతకు సిద్ధంగా వచ్చింది. Hallelujah. I want to tell you in simple words, God is not a mere person. He is the God of time. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఆయన ఏదో నార్మల్ గా వ్యక్తి కాదు, కానీ ఆయన టైమ్స్ దేవుడై ఉన్నాడు. He is the God of time. ఆయన సమయానికి దేవుడై ఉన్నాడు. Hallelujah. He is not controlled by the time, the watch clock that you see, the calendars that you see, the waiting period that you see. God is not controlled by the waiting period. He is the God of the waiting period. ఆయన మీరు చూసినట్లయితే ఆయన సమయానికి దేవుడు ఉన్నాడు కనుక ఆయన సమయం చేత కంట్రోల్ చేయబడ్డు, కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన సమయాన్ని కంట్రోల్ చేసే దేవుడు అన్నాడు. I'm talking to you about a God who made the heaven and the earth, who made the sun, moon and stars, and he said to the sun, be there and be still. That God we serve. ఆయన ఎట్లాంటి దేవుడు అంటే ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సూర్య చంద్రుల్ని సృష్టించిన దేవుడు. ఆయన వాక్కు చేత సూర్యుడు అక్కడ ఉండమంటే అక్కడ ఉండేది. Time is under the control of God is what I'm trying to say. నేనేం చెప్పాలనుకుంటుంటే సమయం అనేది దేవుని చేతుల్లో ఉంది అని. Hallelujah. Don't you think God can manipulate time for you? మీకు తెలియదా దేవుడు మీ కోసం సమయాన్ని మానిపులేట్ చేయగలడని? I want to tell you, God can stop the sun, moon and everything so that you receive your blessing. దేవుడు మీ జీవితంలో మీకు రావాల్సిన ఆశీర్వాదం కోసం సూర్య చంద్రులను కూడా ఆపగలిగే దేవుడు. Hallelujah. I want to declare your harvest is now, today.
today, right now, today is your harvest. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మీ మీద ప్రకటిస్తున్నా, ఈ రోజే మీ యొక్క కోత కాలము. Hallelujah. హల్లెలూయా. Today is your answered prayers. Hallelujah. ఈ రోజు మీ ప్రార్థనకి జవాబు రాయబోయే Today సమయం. you will receive your miracle. ఈ రోజు మీరు అద్భుతాన్ని చూసే సమయం Today ఇది. you will receive your signs and wonders ఈ from God. రోజు మీరు దేవుని చేత అద్భుతాలు ఆశ్చర్యకారాలు You పొందుతారు. will reap your harvest. ఈ రోజు మీరు మీ పంటను కోయుదురుగాక. That is what divine acceleration brings to our life. అది మన జీవితంలో దైవికమైన శక్తి అభివృద్ధి తీసుకొని వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, divine acceleration is the speed of God's favor in our lives. డివైన్ యాక్సలరేషన్ అంటే ఏమిటంటే దేవుని యొక్క వేగం మన జీవితంలో, దేవుని యొక్క పని మన It జీవితంలో. is a divine pace with which God works in our lives. ఇది ఏమిటంటే దేవుడు మన జీవితంలో పనిచేసే విధానం ఆ యొక్క పేస్ అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Time 30 minutes. I've not even started. There's a lot to cover. నేను ఇంకా మొదలే పెట్టలేదు, ఇంకా చాలా ఉంది కవర్ So చేయడానికి. I wanted to actually show you an illustration from the word of God. Like I wanted to bring some people and show, but I don't think it will మీకు ఒక విధంగా నేను ప్రజల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఒక 6 మందిని దేవుని వాక్యాన్ని చూపించాలని అనుకుంటున్నాను. Okay, I need 6 volunteers, please, on the stage. నాకు 6 6 మంది people. 6 మంది నాకు కావాలి. 6 మంది please. త్వరగా మీరిద్దరు చేయండి. జాన్ నువ్వు వచ్చి. All of you stand there. 5 ఇంకొక 5 people. Yes, please come. Okay, stand there. Okay. So we are talking about Amos. We are talking about, you know, the concept of farming, right? మనం చూసుకుంటున్నాం కదా వ్యవసాయం ఏ విధంగా జరుగుతుందో అని. So there is one thing which is the first thing which is called what? Seed, right? మీకు తెలుసు కదా, మొదటిది ఏమిటంటే విత్తనం. So this is seed, okay? ఇది విత్తనం. Because this is small, so this is seed. ఇది చిన్నగా ఉంది కాబట్టి, అబ్బాయి చిన్నగా ఉంటా కాబట్టి ఇది Okay, విత్తనం. seed will go and stand there. ఇక్కడికి వచ్చి నిలబడుతుంది సీడ్. You know, seed is the things that you have prayed for. సీడ్ అనేది, విత్తనం అనే దాన్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే మీ జీవితంలో మీరు ప్రార్థన చేసిన దానికి. Oh, sorry. The seed is what you sow for the praise that you know, the harvest that you want. ఇంకోసారి. The seed is something that you sow to reap the harvest. విత్తనం ఏమిటంటే మీరు ఏదైతే విత్తినారో కోత కోయడానికి దాన్ని విత్తనం అంటాం. Hallelujah. Hallelujah. Now there is the second thing is harvest, right? రెండవది ఏంటంటే కోత కదా. Okay. So this is harvest. ఇది కోత. This looks like harvest. Okay. So the harvest, you guys go down. కొద్దిగా కిందకి వెళ్తారా? So yeah. So there is the seed. ఇక్కడ విత్తనం ఉంది. And all this is time, okay? ఇది సమయం. And this is the విత్తనం నుంచి harvest. కోత రావడానికి మధ్య సమయం ఇది. And that, I told you, that is the problem. The time is the problem. The waiting period is the problem. ఈ యొక్క సమయం అనేది మనకి సమస్యగా So ఉంది. the harvest is what we have worked for, what we have prayed for, what we have toiled for all the night. మనము ప్రతి రాత్రి మనం దేనికోసం ప్రార్థించామో, దేనికోసం అడుగుతున్నామో దేవుడు, అది కోత అయి ఉన్నది ఇక్కడ. Hallelujah. And that is the seed that we have sowed, you know, wherever in the kingdom of God or in your life or anywhere, you know, if you think. మన జీవితంలో మనం ఆ కోత కోసం మనం విత్తిన దేవుని రాజ్యంలో కానీ లేదా ఏ విధంగా అయినా మనం విత్తిన విత్తనము ఇక్కడ సూచనగా ఉంది. Hallelujah. హల్లెలూయా. And then once you bring the seed, then what comes next? ఎప్పుడైతే మీరు విత్తనాన్ని తీసుకొని వస్తారో తర్వాత ఏమొస్తుంది? You have to make the soil fertile. తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ యొక్క భూమిని మీరు సారవంతంగా చేయాలి. So this is work. This is toiling. Okay. ఇది ఏమిటంటే పని. ఇది మనం చేయాల్సిన పని భూమిని సారవంతంగా చేయడానికి. So the seed has come. This is work. You have to work like this. Okay. So this seed, this guy is working. Okay. He's tilling the. Keep doing it. చేస్తూ ఉండు. Okay. ఇక్కడ విత్తనం. ఈ అబ్బాయి ఏమిటంటే ఇక్కడ పనికి సూచనగా ఉంది. పని ఏం చేస్తే మనం ఏం చేయాలి? పని చేస్తా ఉండాలా. ఆ అబ్బాయి పని చేస్తాడు. There is lot of effort that this guy will put to toil. You know, every night he'll dug holes. There'll be stones. There'll be weeds.
there will be thorns and thistles. He will keep taking it, and then it will keep coming, and he'll keep doing it till the soil becomes fertile. ఈ యొక్క పని చేసే అబ్బాయి ఏం చేశాడంటే ఆ భూమిలో ఉన్న రాళ్ళని తీయేశాడు, ముళ్ళని తీయేశాడు, ఆ భూమిని దున్నుతాడు. ఇదంతా ఎందుకు చేస్తాడంటే ఆ భూమిని సారవంతంగా చేయడానికి. This not to visualize and be happy about. I'm telling you, compare your life with them. You know, there will be a seed that you have, a prayer that you are praying for, and you're working so hard. There are stones, there are thorns that come into your way, and you have to still keep believing, keep working is what I'm trying to show you. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ విధంగా చూపించి మీకు అదే విధంగా వదిలిపెట్టాలనుకోవడం లేదు, కానీ మీరు మీ జీవితాన్ని ఇక్కడ చూస్తున్న దాంతో కంపేర్ చేసుకోండి. ఈ యొక్క మీరు చేస్తున్న ప్రార్థనకి, మీరు విత్తుతున్న దానికి ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే పని చేసేటప్పుడు రాళ్ళు ఎలాగా, ముళ్ళు ఎలాగా, భూమి ఎలాగా గట్టిగా అయితే ఉంటాయో, మనం చేస్తున్న ప్రార్థనల సమయంలో కూడా, మనం చేస్తున్న సమయంలో కూడా ముళ్ళు ఉంటాయి, సమస్యలు వస్తాయి, ప్రతిదీ వస్తాయి. దానికి వ్యతిరేకంగా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి మనం చేసే పనిని. Hallelujah. Hallelujah. Then next comes the showers. Water. తర్వాత ఏమొస్తుందంటే షవర్స్, అంటే వాటర్ పోయడం అనేది వస్తుంది. ఇక్కడ నీళ్లు పోయడం. How does shower come like this? వాటర్ ఎలా వస్తాయి? ఈ విధంగా వస్తాయి. So the next is showers. Once the land is dug, once everything is set, then the water has to come. భూమి అంతా దున్నిన తర్వాత, సారవంతంగా చేసిన తర్వాత ఏమొస్తుందంటే నెక్స్ట్ వర్షం. For a seed to break and to come out, water is required a lot. ఒక విత్తనం భూమిని చీల్చుకొని ఒక మొలకగా కావాలంటే ఆ యొక్క విత్తనాలకి ఏం కావాలంటే నీళ్లు కావాలి. Water is very important. The people of Anantapur will know how much we require water, right? నీళ్ళు అనేది మనకి చాలా అవసరం. అనంతపురం ప్రజలకు తెలుసు. ఇంకా మాట్లాడినట్లయితే ఈ యొక్క వాటర్, ఈ యొక్క షవర్ దేనికి గుర్తుగా ఉందంటే మనం చేసే ప్రార్థన గుర్తుగా ఉంది. The showers of intercession, ఆ యొక్క మనం విజ్ఞాపన చేసే ప్రార్థనలు గుర్తుగా ఉంది. The showers of faith that I'm talking about. నేను విశ్వాసం గురించి, ఆ యొక్క విశ్వాసంగా మనం చేసే ప్రార్థనల గురించి, showers of fellowship with God is what I'm talking about. దేవునితో మనం చేసే సహవాసం గురించి యొక్క షవర్ గుర్తుగా ఉంది. The showers of communion with God is what I'm talking about. దేవునితో మనకున్న సంబంధం గురించి యొక్క షవర్ గుర్తు చేస్తుంది. When you pray and when you intercede, మీరు ఎప్పుడైతే ప్రార్థించి the fallow land that you are working in, or your heart that which is fallow, మీరు ఎప్పుడైతే ప్రార్థించి విజ్ఞాపన చేస్తారో మీరు ఏం చేస్తున్నారంటే మీరు విత్తనం మీద, మీరు చేసిన పని మీద, భూమి మీద మీరు ఏం చేస్తున్నారో నీళ్లు పోస్తా ఉన్నారు. And when you keep doing it, the Bible says you will reap 30 and a 60 and a 100 fold. మీరు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ వెళ్తారో దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా కోస్తారని. Hallelujah. Hallelujah. So till this is over, ఇక్కడ వరకు అయిపోయింది. The seed will sprout and the seed will start growing like a sapling, right? ఆ తర్వాత ఏం జరుగుతుందంటే విత్తనం అనేది చిన్న మొలకగా మారి పైకి రావడం జరుగుతుంది భూమి మీదకి. And then the problem comes. అప్పుడు మనకి సమయం వస్తుంది. This is not a problem. I am talking about the problem that comes when your మన జీవితంలో కూడా ఆ కలుపు మొక్క లాంటి పాపము, కలుపు మొక్క లాంటి స్వార్థము తనకు తానే రావడం జరుగుతుంది. The Bible also talks about watch careful of your land. The enemy will come in the night and he'll sow. This is what the Bible is talking about. You will have weeds from you don't know anywhere. It will start creating doubt. It will start creating frustration in your life. మన జీవితంలో కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మన జీవితంలో మనం నిద్రపోయినప్పుడు శత్రువు వచ్చి కలుపు మొక్కలు విత్తుతాడా అని. Hallelujah. Hallelujah. The Bible says we have to protect the harvest that is in your life because he is the harvest. The Bible says we have to protect our harvest. We have to protect what we have sown. How will we protect? If we take out these weeds of envy, we take out the weeds of strife, the bitterness that grows automatically in our lives. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం విత్తిన దానికి వచ్చిన పంటని మనం కాపాడుకోవాలని. కలుపు మొక్కల నుంచి మనం ఏ విధంగా కలుపు మొక్కల నుంచి కాపాడుకుంటాం? మనకున్న ఆ యొక్క క్రోధం నుంచి, ఆ యొక్క బిట్టర్నెస్ నుంచి మనం దాన్ని పీకేసినప్పుడు we have to pluck out the sin kind of nature that starts developing in our lives. మన జీవితంలో ఆ యొక్క కలుపు మొక్కల లాంటి పాపం లాంటివి మన జీవితంలో ఏం చేయాలంటే మనం దాన్ని పీకేసే వాళ్ళగా ఉండాలి. When we pluck out the weeds of sin, we
actually protect harvest, and the harvest in our life is God himself. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆ యొక్క కలుపు మొక్క లాంటి మనం పాపాన్ని పీకేస్తామో మనం ఏం చేస్తున్నామంటే మన పంటని మనం ఆ కోతని కాపాడువారుగా ఉన్నాం. ఆ కోత ఏమిటంటే దేవుడే అయి ఉన్నాడు. And through righteousness and holiness we protect God in our lives. మన జీవితంలో నీతి ద్వారా ఆ యొక్క కృప ద్వారా మనము దేవుణ్ణి కాపాడుతాం. Hallelujah. Hallelujah. It is very important for us in the times that we are living in, when sin is rampant in the lives of people, we need to protect God in our lives. ప్రస్తుత సమయంలో మనం చూస్తున్న విధానంగా ఈ యొక్క సమయంలో పాపం లేకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పాపం అనేది ఎంతో ఎక్కువగా ఉండడం మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Now weeds is over. ఈ కలుపు మొక్కలు So అయిపోయింది. we have to keep plucking it out, and then comes మన కలుపు మొక్కల్ని మనం the last తీసేస్తూ one. ఉండాలి. The last one, this is time. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ సమయము. This is very much important. ఇది చాలా మనకు This is ముఖ్యమైనది. waiting period. ఇది వేచి ఉండే సమయం. You have sowed the seed, you have tilled the ground, you have watered it, you have plucked the weeds. Now what to do? మనం Still there is no harvest. మనం చూసినట్లుగా ఇక్కడ విత్తనాన్ని విత్తాం, తర్వాత ఇక్కడ పని చేస్తా ఉన్నాం, తర్వాత ఇక్కడ వాటర్ పోసాం, తర్వాత కలుపు మొక్కల్ని పీకేసాం, తర్వాత వచ్చింది సమయము. ఏ సమయం అంటే వేచి ఉండే సమయం. We cry out to God in this time when there is nothing happening, when you have sowed the seed, or when you have believed on God for a miracle, when there is a problem in your life and you have prayed over it, you have confessed over it, you have plucked out all the weeds, you have kept your life holy, you have kept the God inside of you, still you will not able to see the results in your life. మనము ఈ యొక్క వేచి ఉండే సమయంలో మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర పోయి మనం ఏడుస్తాం, దేవా నేను అన్ని చేశాను, విత్తాను, పని చేస్తున్నాను, నా జీవితంలో ఉండే ప్రతి పాపాన్ని పీకేస్తా వస్తున్నా, అంతేకాకుండా ప్రతి బాధ గుండా వెళ్తాను మనం దేవునితో ప్రార్థిస్తాం, ఆరంభిస్తాం. When the situation comes when nothing moves in your life, then you cry out at the feet of Jesus. మీ జీవితంలో ఎప్పుడంటే అటువంటి పరిస్థితి వస్తుందో, ఏది మీ జీవితంలో ముందు కదలడం లేదండి, we cry out to God saying, how long, oh Lord, how long should I wait for my healing? How long should I wait for my deliverance? How long should I wait for my family to be saved? మన ఆ సమయంలో మనం ప్రయత్నిస్తాం, ప్రభువా నేను ఎంత కాలం వేచి ఉండాలా, మా కుటుంబంలో ఉన్న వ్యక్తులను రక్షించడానికి, నా జీవితంలో ఈ అద్భుతాన్ని చూడడానికి, నేను ప్రార్థించిన జవాబు పొందుకోవడానికి ఎంత కాలం అని దేవునితో అడుగుతాం. Hallelujah. Hallelujah. There are many people who are stuck here in this situation. But I want to tell you, the God whom we serve, the God who promised Abraham, Isaac and Jacob, the God said he will hasten, he will bring it to pass whatever you have believed. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఈ యొక్క స్థితిలో ఎవరైతే, ఈ యొక్క ప్రార్థన స్థితిలో ఎవరైతే ఆగిపోయి ఉన్నారో, నిరాశతో ఉన్నారో, వారికి నేను చెప్పాలనుకుంటున్నా, మీకు వాగ్దానం చేసిన దేవుడు మీ జీవితంలో ప్రతిదాన్ని త్వరితంగా చేసే దేవుడు, త్వరితంగా మీ జీవితంలో చేసే దేవుడు. Hallelujah. If you are praying for your marriage, if you are praying for your children, if you are praying for your husband to be saved, for your wife to be saved, if you are praying for your jobs, if you are praying for your businesses, and if you feel that it is stuck somewhere, keep believing, keep pressing on, because the day is near when the Lord will pour out his anointing. The Bible says in the end days he will pour out and he will give you the desires of your heart. నేను మీకు చెప్పాలంటున్నా, మీలో ఎవరైతే వివాహం కోసం ప్రార్థిస్తున్నారో, ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారో, మీ యొక్క బంధువులు రక్షించబడాలని, తల్లిదండ్రులు రక్షించబడాలని, మీ జీవితంలో అద్భుతాలు జరగాలని, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడాలని, ఇంకా మీరు జీవితంలో దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన జరగకపోకుండా మీ జీవితంలో ఉందా, మీరు ఆపొద్దండి, కానీ మీరు కంటిన్యూగా ప్రార్థన చేస్తా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో జరిగించాడు. దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నమ్ముతూ ఉండండి. నేను చెప్పాలి. Hallelujah. Abraham waited for 400 years for the promised land to be to be for the Israelites. అబ్రహాము 400 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది ఆ యొక్క వాగ్దాన స్థలాన్ని. David waited for 22 years to become the king after being anointed, after receiving the promise from the God. దావీదు అభిషేకించబడిన తర్వాత 20 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది తను రాజు కావడానికి. Waited for 13 years after receiving the promise of God. యేసేపు 13 సంవత్సరాలు దేవుని చేత ఆ యొక్క దర్శనాన్ని పొందుకున్న 13 సంవత్సరాల తర్వాత తను చూడడం జరిగింది. The woman with the issue of blood waited for 12 years after receiving the promise of God.
ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు వేచి ఉంది తను పొందిన వాగ్దానాన్ని చూడడానికి. At the pool of Bethesda waited for 38 years to receive the healing from God. అక్కడ ఆ యొక్క కొలను దగ్గర, ఆ యొక్క బెతెస్దా కొలను దగ్గర ఆ వ్యక్తి 30 సంవత్సరాలు వేచి ఉండడం జరిగింది. You know what? Jesus waited for 30 years for God to move in the life of Jesus. మీకు తెలుసా, యేసు ప్రభు 30 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది దేవుడు తన జీవితం ద్వారా పని చేయడానికి. All these years they were not dismayed. They did not leave God. They kept following God. They kept praying. They kept the promise of God and they kept maturing in faith. ఆ యొక్క వేచి ఉండే అన్ని సంవత్సరాలు వాళ్ళ హృదయాన్ని కృంగుదలలేకపోలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, దేవుడి నుంచి నిరీక్షణ చూస్తూనే ఉన్నారు. And I want to tell you, the God who promised, He is faithful to hear and respond to the promises that He has given you. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, మన దేవుడు ఇచ్చిన వాగ్దానానికి నమ్మకస్తుడై ఉన్నాడు. ఆయన మనం నమ్మిన ప్రతి దాన్ని నెరవేర్చు దేవుడు అన్నాడు. Many of you are waiting for your miracle. నాకు అనిపిస్తుంది మీలో చాలా మంది మీ యొక్క అద్భుతం కోసం వేచి చూస్తున్నారు. Many of you are waiting for God to move in your lives. మీ జీవితంలో దేవుడు పని చేయడానికి మీరు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. Oh, you are crying day in and day out, how long will I wait, oh Lord? మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవునికి ప్రార్థిస్తారు, ప్రభువా ఎంతకాలం ఇది జరుగుతుందని. May I say to you, do not give up. నేను మీకు చెప్పాలనుకుంటున్నా, విడిచిపెట్టొద్దండి. మీరు విడిచిపెట్టొద్దండి. Do not give up believing in the promises of God. దేవుని వాగ్దానాన్ని నమ్మడం ఆపొద్దు అని నేను చెప్పాలనుకుంటున్నా. Do not give up believing the promises of God. మీరు దేవుని వాగ్దానాన్ని నమ్మడంలో విడిచిపెట్టొద్దని నేను చెప్పాలనుకుంటున్నా. Do not give up believing the promises of God. దేవుని వాగ్దానాన్ని నమ్మడంలో విడిచిపెట్టొద్దని నేను చెప్పాలనుకుంటున్నా. Keep waiting upon the promise of God. దేవుని వాగ్దానం మీద నమ్మడం, ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్ లో మీరు. I said keep waiting upon the promises of God. వేచి ఉండండి దేవుని వాగ్దానం కోసం. Oh, the Bible says those who wait on the Lord will renew their strength like eagles. దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని. Oh, they who wait upon the Lord shall renew their strength like eagles. They will walk and not faint. They will run and not be weary, the Bible says. దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపుచు పైకి ఎగురుదురు. వారు అలయక నడుచుదురు, పరిగెత్తుదురు. దేవుని వాక్యం సెలవిస్తుంది. Are you waiting for the promise of God to come pass in your life? మీరు దేవుని వాగ్దానం మీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నారా? Blessed are you if you are waiting today. నేను మీకు చెప్పాలనుకున్నా, మీరు ధన్యులు మీరు ఈ రోజు వేచి చూస్తున్నట్లయితే. The Bible says you will renew your strength like eagles. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎదురు చూచువారు నూతన బలం పొందుకొందురు. Oh, you will run and you will not be weary. దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు పరిగెత్తుదురు గాని అల్లయక ఉందురని. You will walk and not faint. మీరు నడుచుదురు గాని అల్లయక ఉందురని దేవుని వాక్యము సెలవిస్తుంది. The promise of God will carry you like this upon the palm of God. The God who promised you, He will carry you to your destiny till you meet your Andrew in your life, till you meet your Mordecai in your life. You will be carried with the promises of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాగ్దానం మిమ్మల్ని తీసుకొని మీరు దేని కోసమైతే ఆశపడుతున్నారో ఆ యొక్క డెస్టినీ వైపు ఆయన వాగ్దానం మిమ్మల్ని తీసుకెళ్తుందని. Hallelujah. I pray may you meet your Andrew in your life. నేను ప్రార్థిస్తున్నా, మీరు మీ జీవితంలో ఆండ్రూ అనే దాన్ని పొందుకొందురు గాక. May you receive your Mordecai in your life. మీ జీవితంలో మొర్దుకైని మీరు పొందుకొందురు గాక. Esther was a woman. If Mordecai was not in her life, she will never be the queen. మీకు తెలుసా, ఎస్తేర్ అనే ఆ యొక్క స్త్రీ, మొర్దుకై అనే వ్యక్తి తన జీవితంలో లేకపోతే ఆమె రాణిగా అయ్యేదే కాదు. Those 20,000 people will not have eaten if Andrew was not there in their lives. ఆ యొక్క 20,000 మంది అన్నం తినేవారు కాదు, ఆండ్రూ అనే వ్యక్తి తనకు ఉన్నది ఇవ్వకపోతే. But I thank God for the Andrews and the Mordecais that you have in your life. నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా మీ జీవితంలో ఉన్న ఆండ్రూలకి, మొర్దుకైల కోసం. They will bring your life. They will bring all the promises of God in your life. వారు ఏం చేస్తారంటే మీ జీవితంలో ఉన్న దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీ జీవితంలో తీసుకొస్తారు. Hallelujah. Hallelujah. When you believe upon the promise of God,
there will be sometime, there will be delay, but that is not a delay. That is your faith being matured to see the work of God in your life. దేవుని వాగ్దానం మీద మీరు ఎప్పుడైతే నమ్ముతూ ఉంటారో అప్పుడు ఆ సమస్యలు వస్తాయి, అప్పుడు డిలే జరుగుతుంది, అప్పుడు వేచి ఉండాల్సి వస్తుంది. కానీ మీకు నేను చెప్పాలనుకుంటున్నా, దేవుడు మీ జీవితంలో ఆ సమయంలో మిమ్మల్ని వృద్ధి చేస్తున్న దేవుడు. Hallelujah. Hallelujah. The woman with the issue of blood, if she had not waited, she would have died in the wilderness. But she decided to expect, to wait on the promise of God, and she received her miracle. రక్తస్రావము గల స్త్రీ ఆమె 12 సంవత్సరాలు వేచి ఉండకపోతే ఆమె చనిపోయేది, కానీ ఆమె వేచి ఉండడం ద్వారా తను స్వస్థత పొందుకోవడం జరిగింది. You need to expect, you need to envision, you need to dream what you want in your life through the promise of Jesus మీ Christ. జీవితంలో దేవుని వాగ్దానాల ద్వారా మీకు ఏదైతే కావాలో దాన్ని మీరు ఊహించాలా, దాన్ని మీరు ఆశించాలా, దాన్ని మీరు ఊహించేవారిగా ఉండాలి. You need to invest something in the kingdom of God to receive an increase from God. మీరు మీ జీవితంలో దేవుని రాజ్యంలో విత్తేవారిగా ఉండాలా, దేవుని నుంచి మీరు పొందుకోవాలంటే. Oh, the woman of Sarepta, she invested the one dough that she had, the little oil that she had, into the life of Elijah, God's child. దేవుడు మనం చూసేటైతే వాక్యంలో సారేపతు విధవరాలు తన దగ్గర ఉన్న ఒక పిండి ముద్దనే, ఒక చిన్న ఆయిల్ ని ఆమె ఏం చేసిందంటే ఎలీషా దగ్గర విత్తడం జరిగింది. ఆమె తనకు కావాల్సింది పొందుకోవడం మనం చూస్తాం. If you are left with little dough and little oil, I want you to invest in the kingdom of God, and you will see an overflow in your life in the name of Jesus. నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా, మీ దగ్గర కొద్దిగా పిండి ఉందా, కొద్దిగా ఆయిల్ ఉందా, నేను మీకు చెప్తున్నా, మీరు దాన్ని దేవుని రాజ్యంలో విత్తండి. మీరు దేవుని ద్వారా దేవుని కార్యాలు మీ జీవితంలో చూస్తారు. As Elijah brought blessing into the life of woman of Sarepta, may the same thing happen in your life. ఆ రోజు ఎలాగైతే సారేపతు విధవరాల జీవితంలో ఎలీషా ద్వారా దేవుడు ఎలాగైతే ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడో, దేవుడు అదే మీ జీవితంలో తీసుకొచ్చును గాక. I want to tell you, bring the little that you have. It is not money, it is not finances that I'm talking about, it is yourself. Bring your little faith that you have before the throne room of God, and the God who promised, He is faithful. మీ జీవితంలో మీకు కలిగిన కొద్దిది, నేను డబ్బు కోసమే మాట్లాడటం లేదు, కానీ మీ జీవితంలో మీకు కలిగిన మీకు విశ్వాసాన్ని దేవుని దగ్గరికి తీసుకొని రండి. ఆయన మీ జీవితంలో దాన్ని మల్టిప్లై చేసే దేవుడు. The Bible says, if you have the faith which is as much as a seed of mustard, you will speak to your mountains and the mountains will fall apart. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ దగ్గర ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు ఎప్పుడైతే ఆ కొండతో మాట్లాడారో ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. Jesus says you will not have to wait for 4 months. See, the harvest is there. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, మీరు 4 నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఇదిగో కన్నులెత్తి చూడుడి, మీ పంట కోతకు వచ్చినదని. Hallelujah, hallelujah. How many of you believe that promises of God are coming to pass in your life? మీలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాగ్దానాలు నా జీవితంలో వచ్చాయని, పని చేస్తున్నాయని? Hallelujah. And when you believe the promises of God, you know what will happen? You know what happened in the book of Amos? మీకు మీరు ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు నమ్ముతారో మీకు తెలుసా ఏం జరుగుతుందో? ఆమోస్ గ్రంథంలో it was here, then we came tilling, right? But the Bible says, you know, God is saying the work is not required now, so the work can leave. You can go sit. మీకు తెలుసా, మనం చూసుకున్నాం కదా ఇంతసేపు, ఇక్కడ విత్తనం ఉంది, విత్తనం తర్వాత మనం పని చేయాలని, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విధంగా ఇక్కడ పని అవసరం లేదు, అందుకే పని చేసే వ్యక్తి వెళ్ళిపోయాడు. You should read it once and then we will go there. మనం ఒకసారి ఆమోస్ గ్రంథం మనం ఇంకోసారి చదువుకుందాం, దాని తర్వాత వెళ్దాం. The Bible says the reaper will overtake the sower, and the sower will overtake the reaper. This is what the Bible says. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, రాబో దినముల్లో దున్నువారు వెంటనే వత్తురు, కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. You know, the divine acceleration looks like this. When you have sowed, you will reap. When you have just reaped, you will again sow, and then you will reap. This is what divine acceleration is as per the Bible. దైవికమైన యొక్క వేగం ఏమిటంటే, ఈ యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఉందంటే, మీరు కోసిన వెంటనే, మీరు విత్తిన వెంటనే కోయుదురు, మళ్ళా విత్తిన వెంటనే కోయుదురు, మళ్ళా విత్తిన వెంటనే కోయుదురు. Now this the middleman, basically the middleman God will remove from your life is what it is talking about. ఇక్కడ దేవుని వాక్యం దేని గురించి చెప్తుందంటే, ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో పని యొక్క వాటర్, ఇవన్నీ మన జీవితంలోంచి వెళ్ళిపోతాయి. Now who is left? మీకు తెలిసి ఇప్పుడు ఏం మిగిలిపోయా?
and the harvest. విత్తనం మరియు కోత. And what the Amos chapter verse 13 it says is, stand like this. ఆమోసు గ్రంథం Come here. 9:13 ఏం చెప్తుందంటే, This is seed, it is sowed. ఇది విత్తబడిన విత్తనం. Now you have sowed. మీరు విత్తారు, Then the harvest will happen. మళ్ళా మీరు కోసారు, Then you will reap. మళ్ళా మీరు విత్తారు, Then there will be harvest. మళ్ళా మీకు పంట ఉంది. Then you will sow. మళ్ళా మీరు విత్తారు, Then there will be harvest. మళ్ళా మీకు పంట వచ్చింది. అట్లా కిందికి వెళ్ళిపోండి. The Bible is saying when you keep sowing, వెంటనే there will not be time enough. You will reap again. You will sow again. You will reap again. You will sow again. You will reap again. That is divine acceleration from the Bible. డివైన్ యాక్సలరేషన్ అంటే ఏమిటంటే, ఈ యొక్క మీరు ఎప్పుడైతే విత్తిన వెంటనే కోయుదురు, విత్తిన వెంటనే కోయుదురు, విత్తిన వెంటనే కోయుదురు, అది దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతా ఉంది. I can see some faces shocked because they cannot believe that this is possible naturally. నేను చూస్తున్నా కొంతమంది ఆశ్చర్యంగా చూడడం, ఇది ఏ విధంగా జరుగుతుందని. Swinging because the promises of God are like this. చాలా మంది అనుకుంటారు దేవుని వాగ్దానాలు ఈ విధంగా జరిగిపోతాయా అని, తల తిరుగుతాంది వాళ్ళకి. But this is not my word. ఇది నా వాక్యం కాదు, This is what the Bible says. ఇది దేవుని వాక్యం చెప్పేది ఇక్కడ. And I want to again tell you, if you believe the Bible, మీరు- you will see reaper, sower happening in your life one by one. మీరు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నమ్ముతారో మీరు చూస్తారు విత్తడం కోయడం, విత్తడం కోయడం, విత్తడం కోయడం మీ జీవితాల్లో. You know the Bible says in the end days I will pour out my spirit on all flesh. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత దినాల్లో నా ఆత్మని ప్రతి ఒక్కరి మీద And కుమ్మరిస్తానని. you know when the spirit comes, he will make this impossible thing into possibility in your life. ఎప్పుడైతే దేవుని ఆత్మ వస్తుందో అప్పుడు ఈ యొక్క చేయలేని కార్యాలను దేవుడు చేసే దేవుడు అన్నాడు. Hallelujah. Hallelujah. You know what we have to do? We have to take the promise of God, and we have the promises that are appropriated from the heaven. We have to take it and we have to activate it upon our life, into our lives. మన జీవితంలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు తన వాక్యం ద్వారా ఇచ్చిన వాగ్దానాలను మనం తీసుకొని మన జీవితంలో అప్లై చేసేవారిగా ఉండాలి. Hallelujah. You have to take the promise of God and expect. ఆ యొక్క వాగ్దానాన్ని మనం తీసుకొని మనము నిరీక్షించే వారిగా, ఆశపడే వారిలాగా You have to ఉండాలి. take the promise of God and sow. ఆ యొక్క దేవుని వాగ్దానాన్ని తీసుకొని మనం విత్తే వారిలాగా ఉండాలి. You have to take the promise of God and invest in. మనం దేవుని వాగ్దానాన్ని తీసుకొని మనం విత్తే వారిలాగా ఉండాలా. And then you have to wait upon the promise of God. అప్పుడు మీరు దేవుని వాగ్దానం మీద వేచి ఉండేవారిలాగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా, You హల్లెలూయా. will see your miracles within no less time, the Bible says. మీరు మీ జీవితంలో దేవుని అద్భుతాలు త్వరగానే చూడడం ఆరంభిస్తారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. This is the promise of God in your life. ఇది దేవుని వాగ్దానం మీ జీవితంలో. God will bring you into your life an acceleration that no man, will be able to believe what, or you will not be able to believe what God has done in your lives. మీరు కూడా నమ్మలేరు దేవుడు మీ జీవితంలో చేయబోయేది ఈ యొక్క వాక్యం ద్వారా. Hallelujah. Hallelujah. Do you believe that God can make impossible into possibilities in your life? మీరు నమ్ముతున్నారా దేవుడు చేయలేని కార్యాలు చేసే దేవుడని? God can do everything that looks to the natural eyes very difficult. God can make it happen in our lives. దేవుడు మన జీవితంలో అసాధ్యమైన ప్రతి కార్యాన్ని సాధ్యపరిచే దేవుడు అన్నాడు. And the Lord is promising the four things from the Bible. He says accelerated harvest. Whatever you sow, you will reap 100-fold. And immediately is the promise of God today. దేవుని వాక్యం మనకి ఇక్కడ వాగ్దానం మనకు దయచేస్తుంది ఏమిటంటే, మనం విత్తిన దానికి పంట మనం కోస్తాము వేగవంతంగా. అది దేవుని Accelerated opportunities is what God is promising you. అతి వేగంగా మన జీవితంలో అవకాశాలు రావడం మనం చూస్తాం. Opportunities that you have not imagined. మీరు ఊహించలేని అవకాశాలు మీరు పొందడం. Jobs that you have not imagined for yourself. మీ జీవితంలో మీ కోసం మీరు ఊహించని ఉద్యోగాలు మీరు పొందడం. Businesses that you have not imagined for yourself. మీ జీవితంలో మీరు ఊహించని బిజినెస్ మీరు The చూస్తారు. financial breakthrough that you have not imagined for yourself. God is saying He will bring the accelerated opportunities in your life. ఆర్థిక పరమైన ప్రతి ఒక్క మీరు ఊహించలేని దాన్ని బ్రేక్ త్రూస్ దేవుడు మీ జీవితంలో చేసేది. Accelerated power, the Bible says. వేగవంతమైన శక్తితో దేవుడు మిమ్మల్ని The Bible says in 4
Luke 4:18, Spirit of the Lord is upon me and anointed me to preach the gospel to the poor and brokenhearted, and in the end days he will, he will fill your life with power to do wonders upon this earth. దేవుని వాక్యం సెలవిస్తుంది లూకా 4లో దేవుని ఆత్మ నా మీద ఉన్నది దీనులకు సువార్త ప్రకటించడానికని. అక్కడ రాయబడి ఉంటుంది దేవుడు యొక్క శక్తి మీ మీద ఉంటుందని. Hallelujah. And the last thing is accelerated restoration. అంతేకాకుండా చివరిగా ఏమిటంటే వేగవంతమైన పునరుద్ధరణ. Restoration. God will restore everything that you have lost. మీ జీవితంలో మీరు కోల్పోయిన ప్రతి దాన్ని దేవుడు పునరుద్ధరించే దేవుడు. Hallelujah. God is saying he will restore the life that you have, you missed out. మీ జీవితంలో మీరు కోల్పోయిన ప్రతి జీవితాన్ని దేవుడు రీస్టోర్ చేసే దేవుడు. He will restore the years of life that you have wasted. మీ జీవితంలో మీరు వేస్ట్ చేసిన సంవత్సరాలను దేవుడు పునరుద్ధరించే దేవుడు. He will restore your health, the Bible says. మీ యొక్క ఆరోగ్యాన్ని దేవుడు పునరుద్ధరించే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. He will recover you with the divine speed which is called the divine acceleration of God. దేవుని యొక్క వేగవంతమైన శక్తి చేత ఆ కృప చేత దేవుడు మిమ్మల్ని పునరుద్ధరించే దేవుడు అన్నాడు. Hallelujah. 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 Let's close our eyes. మన కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for this beautiful day. తండ్రి దేవా యొక్క మంచి దినానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. We thank you, Lord, for your presence in this place. మీ యొక్క సన్నిధి ఇక్కడ ఉంటున్నందుకు కృతజ్ఞతలు We చెల్లించుకుంటున్నాం. thank you, Lord, for your promises. మీరు ఇచ్చిన వాగ్దానాలకై కృతజ్ఞతలు We తండ్రి. thank you because all the promises that you have given are yes and amen in Christ Jesus. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం క్రీస్తులో అవును ఆమేన్ అని అన్నావు And తండ్రి. we believe every promise that God you have put in the Bible, Lord, it will come to pass in our lives. మేము నమ్ముతున్నాం తండ్రి నువ్వు వాక్యంలో రాసిన ప్రతి వాగ్దానం రాబోతుంది అని. Lord, I pray may they not lack any good thing, O Lord. ప్రభువా నేను ప్రార్థిస్తున్నా తండ్రి ఏ మంచు ఏ మేలు కొదువ లేకుండా ఉందురు గాక. Oh, may they receive everything that they have prayed for. వారు ప్రార్థించిన ప్రతిదీ వారు పొందుకొందురు గాక. Oh, let their life, Lord, let their life experience the divine acceleration that comes from the promises of God. దేవా యేసే నీ యొక్క వాగ్దానం నువ్వు ఇచ్చిన వాగ్దానం ద్వారా నీ యొక్క దైవ శక్తి ద్వారా వారి జీవితంలో వేగవంతమైన ఆశీర్వాదాలు పొందుకొందురు గాక. Hallelujah. We declare and decree the promises of God. Lord, whatever they have believed for, let it happen in Jesus name. దేవా వారు నమ్మిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు నా తండ్రి యేసుక్రీస్తు నామములో జరిగిస్తున్న కృతజ్ఞతలు తండ్రి. We thank you and we give you glory, we give you honor. మీ కృతజ్ఞతలు మీకే మహిమ ఘనత ప్రభావం In Jesus name we pray. యేసుక్రీస్తు నామములో And all the ప్రార్థిస్తున్నాం people తండ్రి. said amen. అందరూ Hallelujah. చెప్దాం ఆమేన్.